సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్తో కలిసి స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇక విద్యార్థులతో కలిసి ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం మానవహారం నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. చిల్లికి అవ్వలేదు, డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గరే తెచ్చుకోవాలి. ఎన్ఆర్జీఎస్ అయినా జనజీవన మిషన్ అయినా ఏ విధమైన గ్రాంట్లైనా కేంద్రం ద్వారా తెచ్చుకోవాల్సిందే. అందుకే మోడీ గారితో బీజేపీతో జత కట్టడం జరిగింది. మోడీ గారు అండదండలు పొందే ఈనాడు నిధులు తెచ్చుకొని ఈ 3 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రాబట్టగలిగారనేది అందరూ కూడా అభినందనల రూపంలో వారి ముగ్గురికి కూడా అభినందనలు చప్పట్ల ద్వారా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది, ఇంకా ఐశ్వర్యేశ్వర సమావేశం ఉంది, పౌష్టికాహారం మీద వారు పెట్టారు. నేను అక్కడ మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినందుకు ఎండి వారు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరుపడిన నా ఉదయ నమస్కారం. సఫాయి కార్మికులు ప్రధానం. ఎందుకంటే పాత ప్రభుత్వంలో ఇచ్చిన దానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన దానికి అందించారనే విషయాన్ని నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 7,000కు పెంచడం ద్వారా తర్వాత కూడా పెద్ద ఎత్తులకు ధాన్యం కొనుగోలు కింద కొత్తపేట నియోజకవర్గంలో 95,17,00,000 5,543 రైతులకి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రైతులకు అందివ్వడం జరిగింది 100 రోజులు దాటకుండా. అదేవిధంగా స్థానిక సంస్థల నిధులు చిల్లికి అవ్వలేదు, డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గరే తెచ్చుకోవాలి. ఎన్ఆర్జీఎస్ అయినా